హలో అండి. ఈరోజు మా పాపకి కోల్డ్ అండ్ కాఫ్ వచ్చింది. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే నెబులైజర్ సజెస్ట్ చేశారు. సో నెబులైజర్ వచ్చేసి కంట్రోల్ డి అనేది, ఇది కూడా డాక్టర్ సజెస్ట్ చేశారు ఈ కంపెనీని. దాంట్లో వచ్చేసి ఎయిర్ ట్యూబ్ అండ్ మాస్క్ ద్వారా పోతుంది అనమాట ఆక్సిజన్. సో మాస్క్ పెట్టుకోనిచో పిల్లలు మౌత్ అండ్ ఇదేంటో ఐడియా లేదండి నాకు కూడా. సో దాంట్లో లిక్విడ్ పోసి మౌత్కి మాస్క్కి పెట్టాలి అండ్ ఈ ట్యూబ్ని ఫిక్స్ చేసి అండ్ అనదర్ సైడ్ని ఆ మిషన్కి ఫిక్స్ చేయాలి. ఇలాగా చాలా టైట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆ ప్లగ్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసి, డాక్టర్ సజెస్ట్ చేశారండి రెండు ఆఫ్ వేయమని చెప్పారు. సో ఇలా బేబీకి మౌతికుంటే 2 times పెడితే చాలా ఏడ్పించేసింది. మమ్మల్ని ఏడ్పించింది, దాన్ని ఏడ్చింది, వద్దంటే వద్దని. కానీ థర్డ్ డే వచ్చేసి కొంచెం రిలాక్స్డ్గా పెట్టుకుంది. చాలా యాక్టివ్గా ఆడుకునేదండి. 3 days నుంచి ఫుల్ ఫీవర్ వచ్చేసి చాలా డల్ అయిపోయింది. ఇంకా మా బేబీకి వచ్చి ఇలా చేస్తారనేసి మౌత్లో పెట్టుకోవడానికి ఇంకొకటి ఇచ్చారు. ఇది మౌత్కి పెట్టుకోవచ్చు, మౌత్ లోపల పెట్టుకున్నా పర్లేదు. ఏడుస్తూనే ఉంది. మా విన్యా బేబీ చూడండి, దాన్ని లాలీపాప్ లాగా తీసుకొని తింటుంది. కానీ ఇది చాలా యూజ్ అవుతుందండి, ఎందుకంటే బేబీస్ ఎవరు అలవాటు అవ్వరు మాస్క్ త్వరగా. అలవాటు కాకపోతే ఇది ఇలా యూజ్ చేయాలి. కానీ తను చూడండి ఐస్ క్రీమ్ లాగా చేస్తుంది దాన్ని. కానీ ఈ నెబులైజర్ చాలా పిల్లలకి యూజ్ అవుతుంది.